ఇక జిగేల్ అని వచ్చిందంటే జిగేల్ జిగేల్ ఆర్తలు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగేల్ అని ఆర్తలు చూసేదే కానీ ముందుగా హెడ్లైన్స్. కటింగ్ చేపించుకున్న కోతి మెల్లమెల్లగా మనకు వస్తుందేమో పోటీ. ఏనుగుకు కట్టిర్రు విగ్రహము, గాలు ఎక్కడ చేసిందంట మళ్ళా సాయము. విజయ్ సార్ మీద జాతకం చెప్పిన వేణుస్వామి, ఉన్నదంట ఏడాదిలోనే అసలైన గండము. ఒకటే షర్టుకు 250 రకాల మామిడి పండ్లు, సరిపోవేమో 5 అయిన పెద్ద పండ్లు. వస్తున్నా పోతున్నా ఓ రామ శిలక అన్నట్టు ఒక్కొక్క పారి ఒక్కొక్క చిన్నపాటి మద్దతు తెలుపుతున్నాయి. అప్పుడే మళ్ళీ వెనకకు పోతున్నాయి. మరి గియాలన్న విజయసారికు సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యం దక్కిందా లేదా అరుచుకుందాం పాండి. నిన్న మొన్నటి దాకా చిన్న చిన్న పార్టీలు నిజంగానే వస్తున్నా పోతున్నా ఓ రామశిలక అన్నట్టు మద్దతు తెలిపినట్టే తెలిపి వెనక కురికినాయి. ఇక మొత్తం మీద అయితే గీయాలనే విజయ్ సారు ప్రమాణ స్వీకారం చేయాలి సీఎంగా. ఇక కాకుంటే మెజారిటీ తక్కువ ఉండడుతోని మొత్తం మీద అయితే గీయాల ప్రమాణ స్వీకారం రద్దు అయ్యింది. ఇక ఏం చేయాలనో సమజ్గాక మొత్తం మీద అయితే వీసీకే పార్టీతోని చర్చలు చేసిర్రు. ఇక చర్చలు చేసినాక మొత్తం మీద అయితే చర్చలు సఫలమైనాయి. இந்த அரசியல் நெருக்கடியை பயன்படுத்தி குடியரசுத் தலைவர் ஆட்சி நடைமுறைக்கு வந்துவிடக் கூடாது, அதை தடுக்க வேண்டும் என்கிற அடிப்படையிலும் 108 இடங்களில் வெற்றி பெற்றும் ஆட்சி அமைக்க முடியாமல் ஒரு சிக்கலில் தாவேகா திணறிக் கொண்டிருக்கிற நிலையில் அவர்கள் ஆட்சி அமைப்பதற்கு விடுதலை சிறுத்தைகள் ஆதரவளிக்க வேண்டும் என்கிற அடிப்படையிலும் இந்த ஆதரவு நிலைப்பாட்டை நாங்கள் எடுத்திருக்கிறோம். ஆட்சி அமைப்பதற்கு மட்டும் எங்கள் ஆதரவை நல்கியிருக்கிறோம். ఇక ఇంకేమున్నది, వీసీకే పార్టీ టీవీకే పార్టీకి మద్దతు తెలుపుడుతోని మొత్తంలా 118 సీట్లు అయినాయి. ఇక 118 సీట్లు అయినాయి అంటే ఇక సర్కారును ఏర్పాటు చేసుడు ఒకటే ఆల్చం. మళ్ళా మొత్తంలా 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతోని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు విజయ్ తలపతి సారు. మరి ఎవరెవరు మద్దతు తెలిపిర్రంటే సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2 సీట్లు, ఇక చెయ్యి పార్టీ 5 సీట్లు, ఇక వీసీకే 2 సీట్లు. మొత్తం మీద అయితే తమిళం పబ్లిక్ మొత్తం ఎక్కడ మద్దతు ఇచ్చిండ్రో ఈ చిన్న చిన్న పార్టీలు కూడా అక్కడనే మద్దతు ఇచ్చినాయి. మళ్ళా ఇక చిన్న చిన్న పార్టీలు అన్ని మద్దతు ఇచ్చుడుతోని చిన్న పార్టీల పెద్ద లీడర్లందరికీ విజయ్ తలపతి సారు ధన్యవాదాలు తెలిపిండు. గిట్లా చూసిరు కదా, మొత్తం మీద అయితే ఒక పెద్ద గండం తప్పింది. ఇక గవర్నర్ సారు ఓకే అంటే రేపు విజయ్ తలపతి సారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసుడే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రము చరిత్రల చెయ్యి పాటోళ్ళు, ఎర్రజెండా పాటోళ్ళు, అటెన్క 3 పార్లు మమతా మేడం ముఖ్యమంత్రి అయ్యింది. కానీ పువ్వు పార్టీ లీడర్లు అయితే ఎవ్వరు ముఖ్యమంత్రి కాలే. ఇక ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి ఇక ఆఖరికి మొన్న ఎలక్షన్ల పువ్వు పార్టీ అయితే భారీ మెజార్టీతో గెలిచింది. మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పువ్వు పార్టీ చరిత్రల పువ్వు పార్టీ మొదలు ముఖ్యమంత్రి ఎవరో చూద్దాం పార్రి. మొత్తానికి అమిత్ షా సారు, మోడీ సారు పెద్ద ప్లానింగ్ వేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం తిరిగి ఆఖరికి పువ్వు పార్టీని గెలిపించిండ్రు. ఇక గెలిపించుడే కాదు, ఆడ పార్టీ కోసం బాగా కష్టపడ్డ సువేందు అధికారి సారినే సీఎంగా ఫైనల్ చేసిండ్రు. ఇక సీఎంగా ఫైనల్ చేస్తే ఇంకేమున్నది చెప్పుండ్రి, గీయాల సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. మళ్ళా আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব।
చూసిరు కదా ప్రమాణ స్వీకారానికి పువ్వుపాటి సీఎంలు గట్లనే పదాన్ని మోడీ సారు గుట్ట వచ్చిండు. ఇక గిదే సంబరంలా పువ్వుపాటోళ్ళు పువ్వుపాటి సీట్లే వంచిర్రు మళ్ళా. చూసిరు కదా పువ్వుపాటి గెలిచింది పువ్వుపాటి సారే ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పి స్వీట్లు కూడా పువ్వుపాటి లెక్కనే తయారు చేసిండ్రు. ఇక గీ ముచ్చట గిట్లుంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావచ్చు, ఎన్నికలే రద్దు కావచ్చు, ఏడాదిన్నరలో ఏమన్నా కావచ్చు అని చెప్పి వెస్ట్ బెంగాల్ రాష్ట్రము జాతకం చెప్పిండు వేణుస్వామి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన జాతకం పరంగా రాబోయే సంవత్సరంన్నర పాటు మమతా బెనర్జీ జాతకంలో 2027 సెప్టెంబర్ వరకు అష్టమ శని నడుస్తా ఉంది. సో ఖచ్చితంగా అలాగే రాష్ట్ర జాతకరీత్యా 2027 సెప్టెంబర్ వరకు అర్ధాష్టమ శని నడుస్తా ఉంది. కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి తీవ్రవాద ఉగ్రవాద చర్యలు అలాగే మత కల్లోలాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దాని కారణం చేత కర్ఫ్యూ విధించడము, అలాగే బందులు జరగడము, అలాగే రోడ్ల మీద హింస చెలరేగడము, రాష్ట్రపతి పాలన వరకు సిచ్యువేషన్ వెళ్లేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి. అగో ఇన్నరు కదా పువ్వుపాటి లీడర్లేమో మాకు అడ్డే లేదు ఇక మేమే అన్నట్టు ప్రమాణ స్వీకారం చేస్తే ఇక వేణుస్వామి ఏమో గిట్లా చెప్పబట్టే ఇక మొత్తం మీద అయితే వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఎంత కొత్త బట్టలు వేసుకున్నా, ముఖానికి మెరిసేటట్టు అద్దకిలా పౌడర్ రాసుకున్నా, కాళ్ళకు కొత్త బుట్లు వేసుకున్నా, జుట్టు మంచిగా లేకపోతే చూసేటోళ్ళకు అంత గలీజ్గా అనిపిస్తుంది. అందుకే చాలా మంది ఇక ఎరటి కటింగ్లు చేసుకుంటారు. గట్లనే ఒకరు కటింగ్ షాప్కు పోయిరంట. మరి అటెన్క ఏమైందో చూద్దాం పాండ్రి. హీరో ప్రభాస్ లెక్క, హీరో మహేష్ బాబు లెక్క, హీరో జూనియర్ ఎన్టీఆర్ లెక్క మీరే కటింగ్లు చేసుకుంటారా, మేము కూడా కటింగ్లు చేసుకుంటాం అని చెప్పి డైరెక్ట్ ఒక కోతి కటింగ్ షాప్కి వచ్చింది. ఇక కటింగ్ షాప్కి వచ్చి కుర్చీలో కూర్చొని గిట్లా కటింగ్ చేసుకున్నది మళ్ళా. అగో చూసిర్రా అన్న కూడా మంచిగా భయపడకుండా కోతి కుర్చీ మీద కూర్చుంటే బట్ట కప్పి మంచిగా కటింగ్ చేయవచ్చే. ఇక కోతి గుట్ట మన లెక్కనే కటింగ్ చేసేటప్పుడు ఏమనకుండా సప్పుడుగా కూర్చున్నది. చూసిరు కదా కోతికే డైరెక్ట్ కటింగ్ చేస్తున్నా అని చెప్పి అన్న మంచిగా మురుసుకుంటా కటింగ్ చేయవచ్చే. మరి గింతకి ఇదేడయ్యిందంటే కర్ణాటక రాష్ట్రంలో అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇగో ఇప్పటిదాకా మన తాన రాజకీయం ఎట్లా నడిచిందో మనకు తెలుసు. గింతకు ముందు రాజకీయం ఎట్లా నడిచిందో కూడా మనకు తెలుసు. కానీ రేపు ఏమవుతుందో, ఇక ఎల్లుండి ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు. మరి అది తెలవాలంటే వేణుస్వామి ముచ్చట వినాలే. ఒక దిక్కు తమిళనాడు పబ్లిక్, ఇంకో దిక్కు పార్టీల లీడర్లు మొత్తం పరిశానులుంటే తమిళనాడు జాతకం మొత్తం చెప్పిండు మళ్ళా వేణుస్వామి. మరి గింతకి ఏం చెప్పిండంటే ఒక యాళ్ళ విజయ్ తలపతి సారు సీఎం అయినా జల్దీనే రాష్ట్రపతి పాలన వస్తుందట. విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా
మళ్ళీ ఎన్నికలు తమిళనాడు రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు 100% కనిపిస్తూ ఉన్నాయి. విన్నారు కదా, గింతే కాదు విజయ్ తలపతి సారు త్రిష మేడము ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోకుంటే ఇంకో లెక్కుంటుండే అని చెప్పి మనసులున్న మాట బయట పెట్టిండు మళ్ళా వేణుస్వామి. అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. అగో ఇన్నరు కదా, హీరోయిన్ త్రిష మేడంతోనే జర ప్రమాదం ఉన్నది, గందుకే దోషంతో ఇప్పుడు జర అటు ఇటు అవుతున్నది అని అనబట్టే ఇక మొత్తం మీద గిట్లా తమిళనాడు జాతకం చెప్పినాక మన తెలంగాణ జాతకం చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంచలనాలు లేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖులు జైలు పాలవ్వడము లాంటి సంఘటనలు కూడా ఈ 4 నెలల్లో గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి వచ్చినట్లయితే నేను ఇంతకు ముందు నుండి సంవత్సరం నుండి చెప్తా ఉన్నా, గురువు అతిచారంలోకి వచ్చినప్పుడు సంచలనాలు ఉంటాయని. సో ADCMSLI అనేటువంటి లెటర్లతో ఉండేటువంటి వాళ్లకు సమస్యలు ఉండబోతా ఉన్నాయి, ఇంక్లూడింగ్ T. సో ఈ లెటర్లతో ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకులకు, అలాగే సింహరాశి, మీనరాశి, మేషరాశి, కుంభరాశి వాళ్లకు విపరీతమైన సమస్యలు ఉండబోతున్నాయి. అలాగే విమాన ప్రమాదాలు, తీవ్రవాద చర్యలు, విపత్తులు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. అగో ఇన్నరు కదా, మొత్తం మీద అయితే మన తెలంగాణలో ఎవరో పెద్ద పెద్ద లీడర్లు జైలు పాలవుతారట. చూడాలి మళ్ళా స్వామివారి పలుకులు నిజమైతాయో లేవో. ఇక నూడిల్స్, మంచూరియా, మిర్చీలు, సమోసాలు, పకోడీ, జిలేబీ గిట్లా పిండి వస్తువులు ఊకే తింటే రోగాలు వస్తాయి అంటే చాలా మంది గవి బంద్ చేసి పొద్దుగల లేవంగానే క్యారెట్లు, ఇక బీట్రూట్లు, అంగురాలు, సేపులు తింటారు. అయితే మొన్న మామిడి పండ్లు జల్లి పండ్లు కావాలని కెమికల్ వేస్తే ఇప్పుడు కీరాలు తాజాగా ఉండాలని ఉపాయం చేస్తున్నారు. మనం రోజు తిని తాగే ఎన్నో నకిలీలను చూసినాం కానీ గిసొంటి నకిలీనైతే అస్సలు చూడలే. నకిలీ అని అనలేము, అట్లని సపోర్టుగా ఊకోలేము. అవు మళ్ళా ఇక చూడండి, తెల్లటి కీరాలను పచ్చటి రంగుల ముంచి ఎట్లా పక్కకెడుతున్నారో. అగో చూసిరు కదా, మొత్తం మీద అయితే మంచిగా పచ్చటి కలర్ల కీరాలను అద్ది పక్కకెట్టబట్టే. ఇక చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పుండ్రి, అగో కీరాలు ఎంత మంచిగా ఉన్నాయి, ఇప్పుడే తెంపుకొచ్చిరేమో చేన్లకెళ్ళి అనుకోర్లే. మరి గట్ల ప్లానింగ్ చేస్తున్నారు అక్కలు మంచిగా రైల్వే స్టేషన్లో కూర్చొని. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయ్యుడుతోని మొత్తం మీద అయితే గీలను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. మరి గింతకి ఏడయ్యిందంటే బీహార్ రాష్ట్రంలో కతిహార్ అనే రైల్వే స్టేషన్లో అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. తినేటందుకు తిండి లేదు, పని చేయనికే కూలి లేదు, గిట్లయితే గీడ ఎట్లా బతుకుతామని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏజెంట్లను నమ్ముకొని చాలా మంది బొంబాయి, ఇక మస్కట్, సౌదీ పోతారు. గీడికెళ్ళి మంచిగానే పోతారు కానీ ఆడ పరిస్థితి చూస్తే ముందు చూస్తే నుయ్యి, ఇక వెనక చూస్తే గొయ్యి అన్నట్టు గిట్లు ఉంటుంది. అగో చూస్తున్నారు కదా, గీ అన్న రీల్స్ చేస్తున్నాడేమో అనుకోగలరు, కాదు సౌదీ దేశంకు పని మీద పోయిండు. ఇక్కడ పనిపిస్తామని చెప్పి 90,000 రూపాయలు తీసుకొని మోసం చేసిరట. ఇక మోసం చేసిందే కాక మొత్తం మీద అయితే కరెంటు లేని జాగల గొర్రెలను మేపమని చెప్పి గిట్లా ఇడిచిపెట్టి పోయిరట. అన్నది పుట్టలపల్లె సౌదీ కంట్రీ అని పట్టుకొచ్చారు. ఎడారిలో వారేసారు. ఈ గొర్రెలు మేపుడాట ఇష్టాల వర్క్ అని చెప్పారు. ఈ గొర్రెలు మేపుడాట ఈ ఒక రూమ్ ఇచ్చారు. ఈ రూములో ఉండుడాట. నైటు ఇలా కరెంటు ఉండదు, ఏముండదు అన్న. మొత్తం ఇట్లా చిన్న సోల్డర్ ఉంటాయి చూసినా వీటితో ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. పొద్దుల అనుకోనట తినన్నట. ఈ మొత్తం ఎడారే అన్న. ఇక చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు అన్న. చుట్టుపక్కల ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఉంటున్నా. నైటు మొత్తం చీకటి, ఆ రూమ్లో కరెంటు ఉండదు, ఏముండదు.
ఆ నైట్ చీకట్లో దోమలు కుడతాయి, సిద్ధరప్పుకొని వండుకోవాలి. ఈ గొర్రెలు మొత్తం మేపుడట 1000 చిల్లర ఉంటాయి. 1000 చిల్లర ఉంటే వాళ్ళన్న తెలుగుళ్ళు ఉంటే కొద్దిగా సాయం చేయాల్సిగా కోరుతున్నాను. విన్నారు కదా, తిననీకే తిండి లేదు, తాగనీకే నీళ్లు లేవు, పరిస్థితి అంతా ఆగమాగం ఉన్నది అని అనవట్టే. ఎట్లయినా మనోళ్ళు ఉంటే జర ఆదుకోవాలి అని చెప్పవట్టే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. జర రాష్ట్రంలో ఉన్న సర్కారు ఆలోచన చేసి ఈ అన్నను మన రాష్ట్రంకు భద్రంగా తీసుకొస్తే మంచిగా ఉంటుంది. మరి గింతకి ఈ అన్నది మన రాష్ట్రంలో ఎక్కడంటే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం. ఈ మొత్తం ఎడారి అన్న, ఇక చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు అన్న, చుట్టుపక్కల ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఉంటున్నా. నైటు మొత్తం చీకటి, ఆ రూమ్లో కరెంట్ ఉండదు, ఏముండదు. ఆ నైట్ చీకట్లో దోమలు కుడతాయి, సిద్ధరప్పుకొని వండుకోవాలి. ఈ గొర్రెలు మొత్తం మేపుడట 1000 చిల్లర ఉంటాయి. 1000 చిల్లర ఉంటే వాళ్ళన్న తెలుగుళ్ళు ఉంటే కొద్దిగా సాయం చేయాల్సిగా కోరుతున్నాను. ఇక ఏ సీజన్ల పండ్లు గా సీజన్లు తింటే చాలు సగం రోగాలు తగ్గినట్టని డాక్టర్లు చెప్తారు. మరి ఈ సీజన్లో ఏం పండ్లు దొరుకుతాయి? మామిడి పండ్లే కదా. మేము చిన్నగున్నప్పుడైతే చెట్ల కాడనే కూర్చొని మస్తు మామిడి పండ్లు తింటుండే. కానీ ఇప్పుడు ఊర్లో పొంటి చెట్లే కరువైనాయి. గందికి ఒక వెరైటీ మామిడి చెట్టు ముచ్చట తెచ్చిన. మరి నేను ఇప్పుడు చూపించే చెట్టు గట్ల గిట్ల కాదు, ఒక్క చెట్టుకే 250 రకాల మామిడి పండ్లు కాస్తాయి. మళ్ళా సెంట్రల్ వ్యవసాయ మంత్రి శివరాజు సింగ్ చౌహాన్ సారు తవ్వపొంటి పోతుంటే పక్కకున్న మామిడి చెట్లను చూసి ఆపిండు. మళ్ళా ఇక మామిడి తోటలకు పోయి మామిడి చెట్లను చూసి మస్తు పరిశాన్ అయ్యిండు. ఎందుకంటే ఒకటే చెట్టుకు 234 రకాల మామిడి పండ్లు పండినాయి. మళ్ళా ये देखिए आप दशहरी लगे हुए हैं, दशहरी तो दूर से ही पहचान में आ जाते हैं। बैगन पल्ली भी उधर लगी हुई है सर, और बैगन पल्ली भी लगी हुई, बैगन पल्ली का लगी है। यहाँ तक चलते हैं जरा। ये कौन सी वैरायटी है? ये हाइब्रिड समृद्धि है। एक अफीम होता है सर आम, वो है अफीम वैरायटी। ये वाली अच्छा लाल वाला, लाल नहीं कौन सी ये अफीम? ये लखनऊ सफेदा है सर, ये वाला जी जी, ये लखनऊ का सफेदा आम है जी। इसका नाम ध्यान में आता है? सुनहरा ये सुनहरा, लखनऊ का, ये लखनऊ का सुनहरा आम है। पेड़ एक, वैरायटी अनेक। ये पहली बार आ रहे हैं। पहली बार 16 महीने के अंदर ही आ गए। 16 महीने के 24 में प्रोनिंग की थी और 26 में ये फल आए हैं अलग अलग वैरायटी के। విన్నారు కదా, ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి అని చెప్పవట్టే. ఇక రైతులు కూడా ఇదే ఆలోచన చేస్తే మంచిగా లాభాలు వస్తాయి అని చెప్పవట్టే. ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యింది. मैं बैठा हूँ ये प्रोनिंग मशीन, इसका उपयोग आपको करके मैंने दिखाने की कोशिश की है। 100 साल पुराने बाग भी हैं आम के, और जब पेड़ बहुत बड़ा हो जाता है तो किसान का खर्चा बढ़ता है और पूरे पेड़ में फल नहीं लगते, डालियां खाली रहती है, कई जगह पत्ते भी नहीं रहते, फल तो छोड़ दीजिए। ऐसे बागों का जीर्णोद्धार जरूरी है, और जीर्णोद्धार करने का एक तरीका है कि प्रोनिंग करके कटाई छटाई करके पेड़ के साइज को ही छोटा कर दिया जाए। और आपने इस मशीन से अभी देखा कि आसानी से प्रोनिंग हो जाती है। ప్రపంచం మొత్తంలో దేశం కోసం పబ్లిక్ కోసం పోరాడినోళ్లను మల్ల యాది చేసుకొనికే గల విగ్రహాలు పెడతారు. గట్లనే మన తాన కూడా గాంధీ తాత విగ్రహము, సుభాష్ చంద్రబోస్ విగ్రహము, అల్లూరి సీతారామరాజు విగ్రహము, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహము, ఇంకా చాలా మంది విగ్రహాలు ఉన్నాయి. మనం ఎట్లయితే మహానుభావుల విగ్రహాలు పెట్టుకున్నామో గట్లనే ఒక తాన ఏనుగు చేసిన పోరాటానికి సాయానికి మెచ్చి గిట్ల విగ్రహం పెట్టిర్రు. దేశంలో ఉన్న పబ్లిక్ ఎంతో మంది లీడర్లు సేవ చేసిన వాళ్ళను మనం ఎట్లయితే విగ్రహాలు కట్టి పూజలు చేస్తామో గట్లనే కర్ణాటక రాష్ట్రంలో కూడా గీ ఏనుగుకు పూజలు చేసిర్రు. మళ్ళా గీ ఏనుగు ఎన్నో ఏండ్ల సంది
కర్ణాటకలో పబ్లిక్కు సాయం చేసుకుంటూ ఉంటున్నది. అట్లనే ఏరే ఏనుగులు పబ్లిక్ మీదకి కొట్లాటకొస్తే ఇక ముంగల నిలబడి గా ఏనుగులన్నిటినీ తరిమి కొట్టింది. మళ్ళా ఒక మొగ ఏనుగు పబ్లిక్ మీదకి కొట్లాటకొస్తుంటే గీ ఏనుగు అడ్డంగా నిలబడి పోరాటం చేసి గెలిచి వీరమరణం పొందిందట. ఇక అందుకే గీ ఏనుగును మర్చిపోలేక గిట్లా విగ్రహం కట్టి కొలుసుకుంటున్నారు మళ్ళా కర్ణాటక పబ్లిక్ కొంతమంది. The purpose of this Smaraka is that the youngsters should get inspiration from Arjuna's contributions. Arjuna, who had participated in world famous Dasara Mahotsav, 8 times he carried Ambari, and then 22 times he participated in Dasara Mahotsav, which is a record. Nobody expected that Arjuna will become Hutatma. He had participated in many operations, like many of the elephants, rogue elephants, which had killed many people. Just to capture those rogue elephants, Arjuna used to take the lead. Kumki, we have nearly 20 Kumki elephants. Out of that, Arjuna he was very strong. He was around 5,600 kgs. So, under his leadership only, the forest department used to capture these rogue elephants and save the people from these rogue elephants. విన్నారు కదా కర్ణాటక మంత్రి సారు ముచ్చట. ఈ పొద్దు రేపు సాయం చేసిన వాళ్ళనే మర్చిపోతాం కానీ ఏనుగు సాయంను మర్చిపోలేరటే నిజంగా చాలా గ్రేటే. బండుటెండల అడవిలో చిన్న అగ్గిరవ్వ వేస్తే అడవి మొత్తం ఎట్లా తగలబడిపోతుందో రాజకీయంలో కూడా చిన్న మాట జారితే చాలు గా జిల్లా అగ్గైనట్టు అవుతుంది. ఇక మొన్న కరీంనగర్లో పువ్వు పాటల లొలి నడిస్తే గియాల కారు పాటల బంద్ నడిచింది. కరీంనగర్లో ఖతర్నాక్ రాజకీయం నడుస్తున్నది. మొన్న పాడి కౌశిక్ రెడ్డి సారు మైకుల ముంగలకు వచ్చి బండి సంజయ్ సార్ను గీ మాట అన్నాడు కదా. ఆ సారు గిట్లా అన్నాడో లేదో పువ్వుపాటి కార్యకర్తలు వచ్చి మొత్తం మీద అయితే కారుపాటి ఎమ్మెల్యే ఆఫీసు మీద దాడి చేసిండ్రు. ఇక దాడి చేస్తే ఇంకేమున్నది, కారు పార్టీ లీడర్లు ఖతర్నాక్ కరుచుకున్నారు అటెన్క. గట్లా దాడి చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మొత్తం మీద అయితే ఇవాళ కరీంనగర్ మొత్తానికి బంధుకు పిలుపునిచ్చిండ్రు. ఇక బంధుల పాలు పంచుకోనికే గంగుల కమలాకర్ సారు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే గిట్లా రచ్చ అయ్యింది. మళ్ళా అంటే హౌస్ అరెస్ట్ అంటే మైలు కూడా దాటినావా? ఇదేం పద్ధతి? అంటే ఇది మైలు కదా, ఇదేం పద్ధతి? నన్ను నిర్బంధం చేసి కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రజల ఆస్తు నగలెత్తుకపోతున్నారు. మీరు దాని మీద కాన్సెప్ట్ 1000 మంది పోలీసులు 9 చుట్టేందుకు నేను కనబడ్డాను. పొద్దులైతే కనబడి దొంగలు మీద పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ పట్టుకోండి. విన్నారు కదా, నన్ను కాదు పట్టుకునేది మొదలు దొంగలను పట్టుకోండి అని అనవచ్చే. ఇక మొత్తం మీద అయితే కరీంనగర్ కయ్యం గిట్లున్నది ఇప్పటికైతే. చూడాలి మళ్ళా రేపు ఇంకెట్లుంటుందో. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేళ్ళని ఆర్తలు, జిగేలున్నాయిలే. చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ అలక కలుద్దాం. నమస్తే.